ప్రాయచిత్త దీక్ష చేశాడు, కేసు లేదు. శభాష్. న్యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా. చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి నీ ప్రాయచిత్త దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి. రెండోది, మీ నానాజీ తప్పు పని చేశాడు, కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయి. ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతాం. లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, అదేం షూటింగ్ అది, వీరమల్లు హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊరిని ఆవేశపడమాకండి. అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు. అసలు సరుకు లేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది. నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు. ఆరోపణ కూడా విపరీతమైన ఆరోపణలు. ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ, సుబ్బారెడ్డి గారి ఆరోపణ, మరి మా కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ. అయినా మాకు ఆయనకి ఏం పెద్ద మాకేం కోపాలు లేవని. కోపాలు లేకపోతే ఇదేం పని? ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా. కక్షను వదిలేయండి. చంద్రబాబు వదలడుగా, మీరన్నా వదలండి. ఒక మంచి, ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా, ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యారు. భవిష్యత్తులో ఏమవుతారో చెప్పలేం కదా. మీరు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు, నీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు. సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు. ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాష్ రాజు మీద ఆవేశపడిపోతే ఎట్టా చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా? ఇస్తే ఊరుకోవా? ప్రకాష్ రాజుకి ఏమి సంబంధం, రాజకీయాలకు ఏమి సంబంధం ఉండాలని అనుకోవట్లేదు నేను. ఈజ్ ఎన్ యాక్టర్ లైక్ యూ, ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ, లైక్ యువర్ బ్రదర్. ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి, దానికి ఆవేశపడిపోయి అయ్యి ప్రకాష్ రాజు అంటే ఏంటి, ఇది ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. చెప్పా కిందంగా, హంగామా చేసిన ఆరోపణలో పసైనప్పుడు సౌండ్స్ ఎక్కువ మోగిస్తున్నారు. మంచి సింగర్ అయితే తక్కువ సౌండ్లో ఉంటుంది. నాలాంటోడు పాటలు పాడటం మొదలయ్యాడుకో దరువులు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే సరుకు లేదు కాబట్టి. ఆయనకి వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి, ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్నకి 11 రోజులు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్లో పాల్గొనడం తప్ప రైటా? ఆయనకే వదిలేద్దాం, పాల్గొమను. ఇప్పుడు అది ఆయన విఘ్నతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి తెలుపుతా అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు? ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం. హరిహర వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోవాలా మేము? కమ్యూనల్ టెన్షన్స్ కాదు. నేనేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాడు ఆయన ఉద్దేశం, అది ఎందుకు వస్తే ఆయన అడగాలి మీరు. నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు, ఇదే క్రిస్టియన్ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది? వాట్ ఇస్ దిస్? వాట్ దిస్? పవన్ కళ్యాణ్ అనడం లేదా నిన్న? ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చింది రాలేదా? అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేదు కదా. ఏంటిది? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను హిందువును కదా, నువ్వు హిందువు కదా, నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకోలేదా? అఫ్కోర్స్ చంద్రబాబు ఇప్పుడు కొట్టుకోలేదు, అది వేరే విషయం. ఏంటిది? మా తండ్రి సరిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా, సాంప్రదాయాన్ని పాటించామే. మనం పుట్టడం హిందువులుగా పుట్టాం, అది మనం కోరుకుంటే పుట్టలేదు. మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు, ఫాలో అవుతున్నాం. తిరుపతి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కూర్చొని సార్ గుండు చేయించుకుంటున్నాం, వస్తున్నాం భక్తితో. దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నట్టుగానే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజు అన్నాడు. వాతావరణం కూడా అలాగే ఉంది. ప్రకాష్ రాజు చాలా సార్లు మోడీ మీద, హిందుత్వం మీద ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ రోజు అపవిత్రం జరిగిందని దాని మీద ఆయన ఎక్కడా కూడా ఎంక్వైరీ చేయమని కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయట్లేదు కదా. అదే చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు కానీ ఆయన డిమాండ్ చేయలేదు కదా. ఆయన
నాగరాజు నువ్వు పొరపాటు పడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉన్న స్టేట్లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చెయ్యండి అని డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అడిగాడు. తప్ప డిమాండ్ చేసాం, రిక్వెస్ట్ అడిగాడు. ఐఎమ్ సపోర్టింగ్ హిమ్.